అందరికీ నమస్కారం అండి. ఇవాళ మష్రూమ్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా ఈజీగా చెప్తున్నానండి. ముందు మన సూపర్ మార్కెట్ నుండి మనకి ఎక్స్పైర్ కాని మష్రూమ్స్ తెచ్చుకోవాలి. మనం డేట్ చూసండి తెచ్చుకోవాలి. తర్వాత అవిగానండి అవి బాగా వైట్గా ఉండాలన్నమాట. అలాగా ఉంటే మనకి బాగుంటుందండి. ఆ తర్వాత అవి తెచ్చుకొని ఒక 3-4 సార్లు బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని అదిగోనండి పైన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోయేటట్టు 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాకను మరలా మనము అవి గోరువెచ్చటి నీళ్లు వేసుకునండి. మరలా తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అదంతా క్లీన్ అయిపోద్ది. తర్వాత అదిగోనండి పైన ఒక పొర ఉంటుంది కదా, ఆ పొర మనం నీట్గా తీసేయాలి. ఆ పొర నీట్గా తీసేస్తే అవి బాగుంటుందండి. పైన పొర ఉంటే మనకి ఏదన్నా మట్టి డస్ట్ లాంటిది ఉన్నా కూడా పోద్ది. తర్వాత దాంట్లోనండి ఒక బాక్సు దానికి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకునండి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కొద్ది పొడవుగా చీల్చుకోవాలండి. చీల్చుకుని మనం తర్వాత ప్రక్కనే మనం రైస్కి ప్రక్కన ఒక గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైస్ అండి. గ్లాస్ రైస్ తీసుకుని దాన్ని ఒక 1/2 అవర్ నానబెట్టాను అనమాట. నానబెట్టి అదిగోనండి బాగా ఎసరు పొంగేటప్పుడు మనము అదిగోనండి ఆ గ్లాసు రైస్ ఉంది కదా దాంట్లో వెయ్యాలి. ఇదేంటంటేనండి మనకి బాగా ఉడకక్కర్లొద్దు, కొద్ది మనం పలుకుగా వండుకోవాలన్నమాట. రైసు పలుకుగా వండుకునండి మనం దాన్ని ఒక జాలి గిన్నెలోను మనం వంపేసుకుంటే సరిపోద్ది అనమాట. పలుకుగా ఉండగానే మనం ఇది చెయ్యాలి. తర్వాత అదిగోనండి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకునండి. దాంట్లో లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకునండి. కొద్ది షాజీరా వేసుకోవాలన్నమాట. వేసుకునండి అది వేగిందాకుండి మనం ముందుగా కట్ చేసుకు సన్నగా చీల్చి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి వేసండి బాగా మగ్గనివ్వాలి. మగ్గాకనండి మనం అల్లం వెల్లుల్లి పేస్టు మనం దంచుకుని ఉంచుకున్నాం కదా ప్రక్కనే. నేనైతే అప్పటికప్పుడే చేసుకుంటానండి, మాకు అప్పటికప్పుడు చేసుకోవటం అలవాటు. అల్లం వెల్లుల్లి పేస్టు అది ప్రక్కన తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసంటే బాగా మగ్గనివ్వాలి. మగ్గాకనండి అదిగోనండి అలాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గాక దీంట్లో ముందుగా మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి వేసి బాగా కలపాలన్నమాట. ఇదేంటంటేనండి దీంట్లో వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే దాంట్లో మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసుకుని బాగా మగ్గిందాకుండి దాంట్లో మనకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునండి తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసాను. అది గరం మసాలా పౌడర్ వేసండి బాగా కలపాలన్నమాట. ఈలోగా మన ప్రక్కనే అన్నం రెడీ అయిపోయిందనమాట. పలుకుగా ఉండండి. మనం దాన్ని జాలి దాంట్లో వేసుకుంటే గంజంతా వాడిపోద్ది అనమాట. తర్వాత అదిగోనండి మష్రూమ్స్ ఇవన్నీ బాగా ఉడికాయి అనమాట. ఉడికాక మనం ఈ సల్లారి పెట్టుకున్నాం కదండి రైసు, మనం దాంట్లోనూ ఆ పైన మష్రూమ్స్ కర్రీ పైన వేసేస్తే సరిపోద్ది. తర్వాత ఈ బిర్యానీ అయిపోయాకనండి దానిపైన కొద్దిగా మన పుదీనా, కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి. చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారండి ఎంత పొడిలాడుతూ గుమగుమలాడుతూ ఎంత అందంగా ఉందో. మనం హోటల్లో కూడా దొరకదండి ఇది ఇంతలానో. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మన ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం చేసుకున్న ఆనందం ఉంటుంది. ప్లస్ మనకి అవి ఎలా ఇస్తారో ఏంటో తెలీదు హోటల్లో. చూసారండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అదిగోనండి మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది రైతాతో తింటే పెరుగులో ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకునండి ఆ రైతాతో తింటే అస్సలు టేస్ట్ అదిరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దండి, మీ సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. చూసారండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టారనుకోండి అసలు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరనమాట. అసలు ఎంత టేస్ట్ అంటే అసలు మరవలేము. అదిగోనండి ఏ మెతుక్క ఎంచక్క విడివిడిగా ఉంటుంది.